తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమే జరిగింది. దానికి సంబంధించి ఇక కులగణన చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు దానికి సంబంధించినటువంటి విషయంలో కొట్టివేసినటువంటి సందర్భం. ఎట్టకేలకు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక ముందు ముందు రాబోయేటువంటి లోకల్ బాడీస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అంటూ బీసీ సంఘాలైతే పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా దాదాపు 4 దశాబ్దాలుగా బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ ఉన్నారు. సార్, ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, ఇక్కడున్నటువంటి ప్రభుత్వము బీసీలకు సంబంధించినటువంటి విషయంలో తీసుకున్నటువంటి చర్యల పట్ల మీరేమనుకుంటా ఉన్నారు? వాస్తవానికి ఈ విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో వివిధ సమావేశాల్లో మాట్లాడిన పరిస్థితి కానీ చూసినట్లయితే, ప్రభుత్వానికి రిజర్వేషన్ పట్ల, బీసీల సమస్యల పరిష్కారం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్ల పరిస్థితి ఇప్పుడు ఎట్లయిందంటే, కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు గవర్నమెంటు దానిపైన మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వము రిజర్వేషన్ల గురించి కృషి చేసింది అని చెప్పుకుంటున్న సందర్భంలో, ఈ మధ్య జరిగిన అసెంబ్లీలో కనీసం దాని గురించి చర్చించడానికి కూడా చీఫ్ మినిస్టర్ ముందుకు రాలేదంటే, ఈ విషయంలో అతనికి ఎంత చిత్తశుద్ధి ఉందో సులభంగా అర్థమవుతుంది. బీసీలకు సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్ యొక్క అంశాలను పరిశీలిస్తే, బీసీలకు సంబంధించిన ఏ అంశంలో కూడా ప్రభుత్వము ఇంతవరకు సీరియస్గా నిర్ణయం తీసుకున్నట్టు కానీ, వ్యవహరించినట్టు కానీ మనకి ఏది అనిపించదు. ఎందుకంటే ఈ అన్ని విషయాలలో కూడా ఆ బడ్జెట్లో దీనికి సంబంధించిన అమలు చేయడానికి వీలుగా వాళ్ళు ఫండ్స్ ఏవి క్రియేట్ చేయటం జరగలేదు. ఆ తర్వాత ఇప్పుడు రాబోయే బడ్జెట్లో కూడా వాళ్ళు పెట్టే నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభుత్వము యొక్క ప్రయారిటీస్ అన్నీ వేరున్నాయి. బీసీల ప్రయారిటీ కాదు. సమగ్ర ఈ కులగణన అప్పుడు కేసీఆర్ కొంత బయటపెట్టిండు కానీ, రేవంత్ రెడ్డి మాత్రము కుల సర్వే చేసిన రిజల్ట్స్ని బయటపెట్టడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. వాస్తవానికి అది ఎందుకు చేసిందనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేని స్థితిలో ఉన్నాడు. ఏ కులాలు ఏ దశలో ఉన్నాయి అన్న చెప్పకుండానే రిజర్వేషన్స్, ఆయన పంచాయతీరాజ్ రిజర్వేషన్స్ను ఫైనలైజ్ చేసిందంటే, ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టే బయట పెట్టడానికి అతను ప్రయత్నం చేయలేదు. అసలు డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పింది, దాని ప్రకారం సర్వే ప్రకారం రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగిందా అన్నది లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సర్వే పైన ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ మొత్తం డేటాను అనలైజ్ చేసి రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని ఆ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. అయితే దాన్ని కూడా బయటపెట్టలేదు. ఎందుకంటే ఘోరమైన విషయం ఏంటంటే, ఎక్స్పర్ట్ కమిటీ ప్రత్యేకంగా వాళ్ళ ఎకానమిస్ట్ చెప్పిన, బయట ప్రెస్లో చెప్పిన ఒక అంశం పరిశీలిస్తే, 71% మంది బీసీలు ఈ తెలంగాణలో డీప్ బ్యాక్వర్డ్నెస్కు దగ్గరలో ఉన్నారని ఒక అంశం చెప్పింది. అంటే దీన్ని బట్టి తేలుస్తుంది బీసీలు ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నారు, మరి దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఎక్స్పర్ట్ కమిటీ సూచించినప్పుడు వాటిని ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రజల ముందు చెప్పాలి కదా. అది మాత్రం చెప్పడానికి ప్రయత్నం. అంటే గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదు, బీసీలంటే పనికిరాని వాళ్ళుగా ప్రభుత్వం చూస్తుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 42% రిజర్వేషన్ ఇవ్వడమే సాధ్యం కాదు, మేము మా ప్రయత్నం అంతా చేశాము అంటూ అటు పిసిసి మహేష్ గౌడ్ కానివ్వండి, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, అందరూ కూడా చెప్తా ఉన్నారు. మేము సుప్రీంకోర్టులో అక్కడ జరిగినటువంటి ఆ వాదనలన్నీ కూడా విన్నారు. మా యొక్క ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేశాము. మేము ఢిల్లీ వేదికగా కూడా జరిగినటువంటి అన్నిట్లలో కూడా మేము పాల్గొన్నాం అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అసలు మీరేమో ఏం చేయట్లేదు, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వస్తుంది? ఇవన్నీ కంటి తుడుపు చర్యలు. ఎందుకంటే ఎప్పుడైతే చట్టం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందో, ఆ చట్టం కొట్టేయబడుతుంది అని ముందే తెలుసు వాళ్ళకి. ఎందుకంటే 8 రాష్ట్రాలలో ఇలాంటి చట్టాలు ఇదివరకు సుప్రీంకోర్టు కొట్టేసింది, హైకోర్టులు కొట్టేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆల్రెడీ కొట్టేసినప్పుడు ఈ రాష్ట్ర హైకోర్టు దాన్ని ఎట్లా సమర్థిస్తుంది అనుకున్నారు? రెండో అంశం ఏంటంటే, ఒకవేళ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అన్న ప్రొవిజన్ యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ సర్వే డాటా కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉండే.
డెడికేటెడ్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చిందో కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందే. ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పిందో కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందే. ఏది చేయకుండా సింపుల్గా మేము చట్టం చేసినా నువ్వు ఆమోదించమంటే అది రాజ్యాంగానికి భిన్నంగా ఉందనే ఇదివరకే కొట్టేయబడ్డది కదా. అంటే ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి కనీసం డిఫెన్స్గానైనా దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అన్నదాన్ని నిరూపించాలంటే ఈ తెలంగాణలో అనేక ఎంబీసీ కులాలు, సంచార జాతులకు చెందిన కులాలు అసలు వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు అన్నది వాస్తవం. అది ఆ వాస్తవాన్ని కోర్టు ముందు పెట్టాల్సి ఉండే కదా. పెడితే కోర్టు ఏం మాట్లాడదో అప్పుడు తెలిసేది. అదొకటి. రెండో అంశం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఈ ప్రభుత్వం ఛాలెంజ్ చేయాలి. ఒకవేళ గనక బీసీల పైన చిత్తశుద్ధి ఉన్నట్లయితే అంతకుముందు ఇచ్చిన అనేక జడ్జిమెంట్లను కాన్స్టిట్యూషన్ బెంచ్ వేయమని కోరుకొని ఛాలెంజ్ చేయాల్సి ఉండే. 50% కోటానే ఛాలెంజ్ చేయాల్సి ఉండే. 50% కోటా రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కోర్టులు సృష్టించినవే. కోర్టులు సృష్టించిన దాన్ని మళ్ళీ మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని ఛాలెంజ్ చేసినట్లయితే తప్పనిసరిగా 50% క్యాప్ అనేది పోతుంది. ఈడబ్ల్యూఎస్లో అక్కడ కోర్టు ఒక జడ్జిమెంట్లో ఏమన్నదంటే ఇది ఓవర్ అండ్ అబోవ్ ఈ బీసీల రిజర్వేషన్తో సంబంధం లేదు అన్నారు. కానీ ఇప్పుడు మనం చూపించాల్సింది ఏంటంటే బీసీలలో అనేక కులాలు ఉన్నాయి, చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి, అడుక్కు తినే కులాలు ఉన్నాయి. ఈ అడుక్కు తినే కులాలకు, వెనుకబడ్డ కులాలకు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం న్యాయం జరగాలంటే తప్పనిసరిగా వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది అని ఒక డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉండే. షెడ్యూల్ 9లో పెట్టాల్సినటువంటి అవసరం లేదంటారా? షెడ్యూల్ 9 అనేటువంటి పదం మనం వింటా ఉన్నాం కాబట్టి. షెడ్యూల్ 9 ఏ దశలో పెట్టడం జరుగుతుందంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కొట్టేసింది. అదేవిధంగా అధ్యక్షుడి దగ్గరికి పోయినప్పుడు ఇది లీగల్గా వాళ్ళు సరైన స్టెప్స్ తీసుకుపోవడం వల్ల దాన్ని మేము ఆమోదించట్లేదు అని అట్లా పెండింగ్లో పెట్టేసిండు. ఎందుకంటే బీజేపీ దాన్ని ముందే మేము ఆమోదించట్లేదని పెడితే బీజేపీ బదనాం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ బదనాం కాకుండా చూసుకోవాలి, దీనికి పాజిటివ్గా నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. అదేవిధంగా కోర్టు ఎలాగో కొట్టేస్తుంది కాబట్టి మేము చేయాల్సిన పని కోర్టే చేస్తుందని వాళ్ళు అక్కడ ఆపేసిండ్రు. అయితే దీనికి తగినట్లుగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అఖిలపక్ష సమావేశాన్ని తీసుకెళ్తా అన్నాడు. ఇంకో విషయం ఏం చెప్పాడు, ప్రజల దగ్గరికి వెళ్ళే నేను దీని గురించి చెప్పి ప్రజల ముందే పెడతా అన్నాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ప్రజల ముందు పెట్టలేదు, మీడియాలో కనీసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. కేవలం పబ్లిసిటీ కొరకు ఢిల్లీకి వెళ్ళి అక్కడ సమావేశాలు పెట్టి అయిపోయింది, తాంబూలం ఇచ్చాం తన్నుకు సావండి అన్నట్టు ఆయన వదిలిపెట్టేసిండు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బీసీల రిజర్వేషన్ పైన చిత్తశుద్ధి లేదు. ముందు వచ్చేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చి వెళ్తాము అన్నటువంటి వార్తలు కూడా వింటా ఉన్నాం. అట్లా వెళ్ళడానికి ప్రయత్నం జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు అది శాస్త్రీయం కాదు. బీసీలకి ఇది ఒక రైట్ ప్రకారము ఈ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేసుకున్నాం. రైట్ ఎట్లా వచ్చిందంటే సర్వే చేశారు, సర్వే రిజల్ట్ చెప్తున్నాయి 56% ఉందని. కాబట్టి 56% ప్రాతినిధ్యం ఎక్కడా లేదు. అనేక కులాలకు ఇప్పటికీ ప్రాతినిధ్యం లేదు. ఆ కులాలకు ప్రాతినిధ్యం లభించాలంటే ఒక రైట్ ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తామంటే మరి మిగతా పార్టీలు ఇవ్వాలి కదా. తర్వాత మొన్న సర్పంచ్ ఎలక్షన్లో చూసిన గెలిచిన వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళే. బీసీలు ఎలాగూ సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగూ గెలుస్తారు. ఇది ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా 50% వరకు గెలిచిండ్రు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పే మాటలు అనేవి శాస్త్రీయంగా లేవు, బీసీలకు అనుకూలంగా లేవు, బీసీల హక్కులు రక్షించేట్లుగా లేవు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.